చాలా ఘనంగా ఇవాళ కుకట్పల్లి బాలాజీ నగర్లో జగనన్న పుట్టినరోజు వేడుకలు జరిగాయండి. ఇక్కడ వెంకటరెడ్డి అన్న చాలా ఘనంగా వాటిని ఏర్పాటు చేశారు. బాలాజీ నగర్ వాసులందరూ కూడా చేయి కలిపి చాలా గొప్పగా వాళ్ళ ప్రేమని, జగనన్నపై వాళ్ళకున్న ప్రేమని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా చాలా చక్కగా జగనన్నకి అభిమానంగా ఆయన మళ్ళీ సీఎం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీస్సులు అందించారు. ఆ ఆశీస్సులన్నీ త్వరలో నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం 6 నెలలు అయిన సందర్భంలో అంటే చెప్పుకోదగ్గ పాలన కూడా ఏదీ లేదు అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే చెప్పినవేవి కూడా చేయలేదు, చేస్తాను అన్నవేవి కూడా ప్రజలకు ఇవ్వలేదు. వాళ్ళు అది పిల్లల దగ్గర నుంచి, తల్లుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, నార్మల్ సిటిజన్స్ వరకు కూడా కనీస విద్యుత్ అనేది కనీస అవసరం మనకి ఈ రోజున. అది కూడా అందుబాటులో లేకుండా చాలా రేట్లు చూస్తే, కరెంటు బిల్లు చూస్తేనే షాక్ కొట్టేటువంటి పరిస్థితి ఈ రోజున. సో అలా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అనేది నా అభిప్రాయం. డిప్యూటీ సీఎం గారు సీజ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ వదిలేసి ఆయన ఏదో సీజ్ చేస్తున్నారు. సార్, డిప్యూటీ సీఎం గారు, ప్లీజ్ సీజ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. జమిలీ ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆలోచనల మేరకు, ఆయన ప్రణాళిక మేరకు పార్టీ అంతా కూడా కట్టుబడి, పార్టీని అభిమానించే వాళ్ళందరూ కూడా కట్టుబడి ముందుకెళ్ళడం జరుగుతుందండి. జనంలోకి జగన్ వస్తున్నారు, పార్టీ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. జగన్ అన్న అనేది ఒక ఎమోషన్ అండి. జగన్ అన్న అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ ఒక్కసారి మళ్ళీ అది జనంలోకి వచ్చి, ఆ ఎమోషన్ మళ్ళీ గనక ఆ అన్నని చూడగానే మళ్ళీ ఒకసారి అవి గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ఆ ఎమోషన్కి ఓట్లు ఎలా పడతాయో మీరే చూస్తారు. సో కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనపై ప్రజలందరూ అసంతృప్తిగా ఉన్నారు. సో దానిపైన మీరు ఏం చెప్తారు? మీరే చెప్తున్నారు కదా అసంతృప్తిగా ఉన్నారని. అంతే, అసంతృప్తిగా ఉన్నారు, అంతే కదా. నేనా? లేదన్నా, నేను అధికార ప్రతినిధిగా నా బాధ్యతని, నా వంతు ప్రయత్నంగా నేను నిర్వహిస్తున్నాను. నాకు ఎలాంటి పదవుల మీద ఆశ లేదన్న విషయం ఇదివరకు చెప్పాను. ఇది కూడా నేను ఆశించలేదు. కాకపోతే నాకు జరిగిన అన్యాయానికి జగనన్న గుర్తించి, జగనన్న నా వైపు నించుని ఆయన నాకు అందించినటువంటి ధైర్యం ఈ అధికార ప్రతినిధి అనేటువంటి ఒక పదవి. దాన్ని ఖచ్చితంగా నా వంతు ప్రయత్నంగా నేను తెలియనివి తెలుసుకుంటూ, నేర్చుకుంటూ నేను చేస్తున్నాను. దయచేసి మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జమిలీ ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటుందండి. దాని గురించి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఓటమి కొద్ది మందిని కుంగతీసింది. ఈ కుంగతీయటంలో పొట్టు పోయింది, చావ మిగిలింది. పొట్టు రాలిపోయింది. అలాంటి పొట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీటి గురించి, ఆ సొల్లును గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పని లేనే లేదు. ఆ పొట్టు అనుకుంటుంది మేము లేకపోతే పార్టీ లేదు అని. పార్టీని నడుపుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ధీరుడైనటువంటి వాడి శిష్యుడు. ఇక్కడ ఎవరికి భయపడే వాళ్ళు కాదు, ఇక్కడ ఎవరికి తగ్గే వాళ్ళు కాదు. ఇక్కడ దేనినైనా ఎదిరించి నిలబడేటువంటి వాళ్ళు, ఏ కష్టానికైనా నష్టానికైనా ఎదురు నిలబడాలా అనేటువంటి దమ్మున్నటువంటి వాళ్ళం కనుకనే ఈ రోజు రోడ్ల మీదకి రాగలిగినాం. 6 నెలల్లో ఈ పార్టీని ఇంత అమోఘంగా కార్యకర్తల నడుమ జయ జయ ధ్వానాలతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని, సర్వసభ్య సమావేశాన్ని జరుపుకోగలుగుతుంటే ఈ చేవ కలిగినటువంటి నా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, కార్యకర్తలు, నా సోదర సమానులైనటువంటి నా కుటుంబ సభ్యులు ఇందులో భాగస్వామ్యంగా ఉన్నారు కనుకనే ఇంతగా చేయగలుగుతున్నాము అని తెలియజేస్తున్నాం. ఓటమి బాధ పెట్టి ఉండవచ్చు, మనల్ని కుంగదీయదు, అలిసిపోనివ్వదు, నీయకుండా పడుకోనివ్వదు. ఈ ఓటమి ప్రతీకారంగా తిరగబడేటువంటి మనస్సు నాయకుడితో సహా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు ఉంది కనుకనే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతగా జనాదరణలోకి వెళ్ళగలిగింది. మీరు కేసులు పెడతారో, మా సోదరి నేను పిలవంగానే వచ్చినటువంటి
మన రోజా వంగపండు ఉష వాళ్ళ నాన్న నాకు చాలా మంచి ఫ్రెండ్. ఇప్పుడు మన సర్వసభ్య సమావేశానికి మరో ఫైర్ బ్రాండ్ రోజా గారు కూడా వచ్చినారు. నాకు వ్యక్తిగతంగా ఎంతో ఆత్మీయురాలు. ఇది మన నాయకుడు మనకిచ్చినటువంటి పోరాట స్ఫూర్తితో పనిచేద్దాం. నాయకుడు నాకిచ్చినటువంటి బాధ్యతని కార్యకర్తల క్షేమం కోసమనే వాడుతాను తప్ప మరింకే ప్రయోజనాల కోసమని వాడనని ఆ దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ఏదైనా ఎవరి మనస్సునైనా గాయపరిచి ఉంటే, బాధ పెట్టి ఉంటే తిరుపతి నాదిగా ఈ కార్యకర్తలు నాయకులు అందరూ నా తమ్ముళ్ళు అక్క చెల్లెమ్మలుగా భావించేటువంటి నేను 5 సంవత్సరాల కాలంలో మిమ్మల్ని మీ మనసును నొప్పి పెట్టి ఉంటే మొత్తం ఈ సభా సాక్షిగా చెప్తున్నా, క్షమించమని కోరుతున్నా. మనకు ఉన్నదే పోరాటం, మనకు కావలసిందే ఉద్యమం. ఆ ఉద్యమ బాటను నడుద్దాం. మళ్ళీ యోధుడు, వీరుడు, వారియర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసం ఈ రాష్ట్రాన్ని ఓ గొప్ప పేదల పక్షపాతిగా తీర్చిదిద్దినటువంటి రాష్ట్రాన్ని, పేదల కోసమని ఇంత మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసమని మనం అందరం కూడా నడుం బిగించాలని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ రోజున మన జగనన్న పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకుందాం. సర్వసభ్య సమావేశంలో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిని చేయటం కోసమని, అభినయ్ని ఎమ్మెల్యేగా చేయటం కోసమని మనమందరం కూడా నడుం బిగించాలని తీసుకున్నటువంటి మీ అందరి